ఇప్పటిదాకా చెప్పింది షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మన రెగ్యులర్ క్లాస్ వైపుగా మనం వెళ్తున్నాం అనమాట. సరేనా? టాపిక్ నేమ్ వచ్చేసి మన ఏపీ టెట్ ఇంగ్లీష్ టాపిక్స్ సిలబస్లో ఉన్నవి వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ సౌండ్స్. వోవెల్స్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్. సరేనా? ఈ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే వోవెల్స్ కాదు, వోవెల్ అనుకో. వోవెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే మనము తెలుగులో దీన్ని అచ్చు హల్లులు ఇలాగా అంటాం. ఇప్పుడు మనము వోవెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్కి సంబంధించి కొంచెం వేరియేషన్గా చూద్దాం. ఫస్ట్ వాస్తవానికి మనకి లెటర్స్ వర్సెస్ సౌండ్స్ అంటే అక్షరాలు మరియు శబ్దాలు, వీటి మధ్య తేడా ఏంటి? ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని అండి? చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని? ఇంగ్లీష్లో లెటర్స్ ఎన్ని అండి? 26 అన్నారు కదా, కరెక్ట్, 26. కానీ ఆ అక్షరాలు పలికే శబ్దాలు ఏవైతే ఉంటాయో, అక్షరాలు పలికే శబ్దాలు, ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్లో ఉండే అక్షరాలేమో 26, కానీ అక్షరాలు పలికే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి 44. వాటిని మనము సౌండ్స్, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇవి ఉపయోగపడతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. పోనీ టోటల్ ఎన్ని? 44. టోటల్ ఎన్ని? 44. సరేనా? ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సౌండ్స్ ఫోనిమ్స్ అయితే 44, ఇంగ్లీష్ లెటర్స్ అయితే 26. ఓకేనా టీచర్స్? నెక్స్ట్, ఇందులో 44 శబ్దాలను దాదాపుగా ఎన్ని రకాలుగా విభజించారంటే 2 రకాలుగా విభజించారు అంతే. ఈ 44 శబ్దాలు ఉన్నాయి కదండి, ఈ శబ్దాలని 2 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ వోవెల్ సౌండ్స్ 20, కాన్సోనెంట్స్ సౌండ్స్ 24. టీచర్స్ మీకు అర్థమవుతున్నాయా? లెటర్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. సౌండ్స్, వోవెల్ సౌండ్స్ వచ్చేసి 20, కాన్సోనెంట్స్ సౌండ్స్ వచ్చేసి 24. అక్షరాలు కాదు ఇక్కడ. ఇంగ్లీష్ పదాల్లో ఒక్కో పదం యొక్క మొదటి శబ్దము బాగా మనం జాగ్రత్తగా వింటే ఆ సౌండ్ ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉంటుందో అది మనము అచ్చా లేదా హల్చ్ అనేది సెకండ్స్లలో తెలిసిపోతుంది. ఫస్ట్ వోవెల్ సౌండ్స్. ఒకసారి చూద్దాం. ఏంటంటే మనకి దాదాపుగా ఇంగ్లీష్లో ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదం యొక్క మొదటి శబ్దం అంటే ఫస్ట్ సౌండ్ విన్న తర్వాత శబ్దాన్ని, ఆ సౌండ్ యొక్క మొదటి శబ్దాన్ని తెలుగులో రాసుకుంటే అది వోవెలా కాన్సోనెంటా అన్నది చాలా ఫాస్ట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మనము ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కాదు, మనం నార్మల్ టీచర్స్, హిందీ టీచర్స్ కాబట్టి ఆ పదం యొక్క, ఇంగ్లీష్ పదం యొక్క మొదటి శబ్దము ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ని చూస్తే అది వోవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా? నేను మళ్ళీ చెప్తున్నా, వోవెల్ లెటర్ కాన్సనెంట్ లెటర్ అని ఇక్కడ మాట్లాడట్లేదు. వోవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. సరేనా? లెటర్స్ అయితే 26, శబ్దాలు ఫోనిమ్స్ అయితే 44, వోవెల్ సౌండ్ వచ్చేసి 20, కాన్సనెంట్ సౌండ్స్ వచ్చేసి 24. రైట్, చల్తే హై అభి. ఇక్కడ వోవెల్ సౌండ్ గురించి కొంచెం ఎక్స్ట్రాగా తెలుసుకుందాం. వోవెల్ సౌండ్ పదం యొక్క మొదటి శబ్దం, మన తెలుగు అయినా సరే హిందీ అయినా సరే, ఆ ఈ ఊ ఊ ఏ ఐ ఓ ఔ ఇలాగా ఏవైతే ఉంటాయో అక్షరాలు,
ఆ సౌండ్తో, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ అక్షరాలు కాదు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఆ అక్షరాలు కాదు, ఆ సౌండింగ్, ఆ సౌండింగ్ వస్తే వాటికి మనము ఏఎన్ యాన్ మాత్రమే వాడాలి. ఇది మనం ఇంతకుముందు ఆర్టికల్స్లో మాట్లాడుకున్నాం కదండి, రైట్. వొవెల్ సౌండ్ అంటే ఏఐఈఓఈ అవి కాదండి, అచ్చుల సౌండ్, స్వర్ సౌండింగ్ వస్తే. ఇప్పుడు ఉదాహరణకు మనము యాపిల్ తీసుకుందాం. యా, యా, ఆ మొదటి అక్షరం ఆ, 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 యా, ఆ వచ్చిందా, కాబట్టి యాపిల్. నెక్స్ట్ తర్వాత ఏ లీ ఫ్యాంట్, ఎలిఫెంట్, ఏ ఎలిఫెంట్, ఏ వచ్చింది కాబట్టి యాన్ ఎలిఫెంట్. ప్రైమరీ స్టేజ్లో ఏఐఈఓలో వస్తే చాలు, ఆ సౌండింగ్ వస్తే వాటికి మీరు యాన్ యాడ్ చేయండి అని ఉంటుంది. కానీ కొంచెం డీప్గా వెళ్తే అలా ఉండదు అనమాట. నెక్స్ట్ ఐసిఈ, ఐస్, ఐ, ఐ, ఇక్కడ యాన్ ఐస్, యాన్ ఐస్. నెక్స్ట్ ఇప్పుడు కాన్సోనెంట్, కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏంటి, హల్లుల శబ్దం, స్వర్ కాదు, వ్యంజన్ అక్షర సౌండింగ్. క, ఛ, ట, థ, ప, ఈ అక్షరాలు ఉంటాయి కదా మొత్తం అన్నీ వ్యంజన్ అక్షరం అండి, సింపుల్ వ్యంజన్ అక్షర్, ఓకేనా. నెక్స్ట్ ఉదాహరణగా బిఓవై, బాయ్. ఇక్కడ ఏంటి, బి, బా, 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 బాయ్ ఏంటి, వ్యంజనే కదా, కాబట్టి కాన్సనెంట్ వచ్చింది కాబట్టి ఏ బాయ్. నెక్స్ట్ సిఏటి క్యాట్, కియా, కా లెటర్ కదండి, కా లెటర్ కాబట్టి ఏ క్యాట్. నెక్స్ట్ దీని తర్వాత మనకి కన్ఫ్యూజ్ చేసేవి ఎగ్జామినేషన్స్లో మనల్ని ఏం చేస్తారు, టీఏఆర్పి, ట్రాప్. దీన్ని కొంచెం బాగా పెద్దగా రాద్దాం, ఎందుకంటే మనలో మన వాళ్ళకి ఇమ్మీడియట్గా అట్రాక్షన్ రావాలి కదా. ట్రాప్ చేసేవి, మనల్ని మోసం చేసే వాళ్ళు ఎవరెవరు, ఎవరెవరు మోసం చేస్తారంటే, నెంబర్ 1 యూనివర్సిటీ, యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ కదా. అయితే యు ఉంది కాబట్టి వొవెల్ అనుకుంటారు, కాదు, వొవెల్ అనుకుంటారు. యు ఉంటే ఇక్కడ ఊ అని కాదు, యు, యూనివర్సిటీ. యు అంటే ఏంటి, యు, యా, యా లెటర్ వచ్చింది, అప్పుడు కాన్సనెంట్ సౌండ్, సరేనా. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, యు లెటర్ ఉంది కానీ ఊ కాదు అది. నెక్స్ట్ యు, రో, పిఎన్, యూరోపియన్, యూరోపియన్, యూరోపియన్. ఇక్కడ కూడా ఈ ఉంది కాబట్టి ఈ వచ్చేస్తుంది కాదండి, యూనివర్సిటీ, యు, యా లెటర్, యూరోపియన్, ఈ కాస్త యాగా మారిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే ఓ, ఎన్ఈ, రూపీ, 1 రూపీ, 1 రూపీ. ఓ ఉంది కదండి, ఓ ఉంది కాబట్టి ఓవెల్ సౌండ్ అనుకుంటారు, కాదు. 1 అంటే విఏఎన్ 1, ఓఎన్ఈ 1, వా లెటర్ వస్తుంది కాబట్టి ఇది కాన్సనెంట్ అవుతుంది, కాన్సనెంట్ లెటర్ సౌండింగ్ కాబట్టి మనము ఏం రాస్తాం, యాన్ రాస్తామా ఏ రాస్తామా అండి. ఇప్పుడు 1 రూపీ ఉందండి, వా వా ఓ అంటే ఆ ఈ ఏ ఓ ఆ ఓ కాదనమాట, వా లెటర్, యారా లావా వస్తుంది కదా, ఆ వా లెటర్. ఏఎన్ యాన్ వాడాలా ఏ వాడాలా, ఏ వాడాలి. నెక్స్ట్ ట్రాప్ చేయడానికి మరొకరు వస్తున్నారండి,
వాడి పేరే అవర్. దీనికి ఏమొస్తుంది చెప్పండి? ఇది వొవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా? అవర్ అన్నది వొవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా? హెచ్ వచ్చింది కదా, వొవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా? ఇక్కడ హెచ్ అన్నది సైలెంట్, రైట్. నెక్స్ట్ అనదర్ వన్ ఎగ్జాంపుల్, హెచ్, హెచ్ఓ ఎన్ఈఎస్టి, హోనెస్ట్, హోనెస్ట్. ఇది వొవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా? వొవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా హెచ్ అన్నది? ఎస్, వొవెల్ సౌండ్. ఇక్కడ కూడా హెచ్ అన్నది సైలెన్స్. నెక్స్ట్ ఎం ఎల్ ఏ, ఎంఎల్ఏ, ఇందులో ఏమండి? ఏ, ఏఎంఎల్ఏ, ఏ, ఏఎంఎల్ఏ. ఇందాక ఒక మ్యామ్ వచ్చేసి మెసేజ్ పెట్టారు, ఆ మేడంకి లైవ్లో ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. మ్యామ్, ఆటోమేటిక్గా కొంచెం లాగిన్ చేసి చూసి చెప్పండి, లాగిన్ చూసి చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, 7 to 9 మనం క్లాస్లో ఉంటాంగా, క్లాస్లో ఉన్నప్పుడేనా? ఓకే, రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఏ కాబట్టి అక్కడ ఏమవుతుంది? అనే వస్తుంది, ఎన్ఎంఎల్ఏ. నెక్స్ట్ తర్వాత ప్రొనౌన్సియేషన్ పర్స్పెక్టివ్స్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ చెప్పండి, ఆ లెటర్ వస్తుందా, యా లెటర్ వస్తుందా? ఆ లెటర్ వస్తుందా, యా లెటర్ వస్తుందా? అంబ్రెల్లా ఆ లెటర్ కాబట్టి ఇది వొవెల్ సౌండ్. నేను మళ్ళీ చెప్తున్నా, వొవెల్ లెటర్స్ కాదు, వొవెల్ సౌండ్, సరేనా? నెక్స్ట్ యూనియన్, యూనియన్ యా కాబట్టి కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వస్తే ఒక లెటర్ వస్తుంది, వొవెల్ సౌండింగ్ వస్తే ఇంకొక లెటర్ వస్తుంది, ఆర్టికల్. ఎస్, ఒకసారి చెప్పండి, కాన్సోనెంట్ లెటర్స్కి ఏ లెటర్ వాడతారా, యాన్ లెటర్ వాడతారా? కాన్సోనెంట్ లెటర్కి ఏ లెటర్ వాడతారా, యాన్ లెటర్ వాడతారా? ఓకే, వొవెల్ సౌండ్కి ఏ లెటర్ వాడతారు? ఏఎన్ వాడతారా, యాన్ వాడతారా? ఎస్, యాన్. ఓకే, వెరీ గుడ్. అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు కొంచెం గ్రామర్, ఇంగ్లీష్ పర్స్పెక్టివ్లో ఒకసారి చూస్తే సమ్ కేసెస్లో హెచ్ అన్నది ఉంటుంది, హెచ్ సైలెంట్గా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత అక్షరం ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము తీసుకోవాలి, సరేనా? ఉదాహరణకి మనం ఇందాక అవర్ చెప్పుకున్నాం కదండి, హానెస్ట్. నెక్స్ట్ దాని తర్వాత HONOUR, హోనర్, ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ దాని తర్వాత HEIR, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అయినప్పుడు హెయిర్, ఎయిర్, ఈ ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. వొవెల్ సౌండ్ ఉంటుంది కాబట్టి మనకి యాన్ అన్నది వాడాలి. నెక్స్ట్ దీని తర్వాత అబ్రివేషన్స్తో మొదలయ్యేవి. అబ్రివేషన్స్ అంటే ఇప్పుడు ఎంపీ, ఎఫ్ఐఆర్, నెక్స్ట్ ఎన్సిసి, నెక్స్ట్
ఇవి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఎంపీ, ఎఫ్ఐఆర్, ఎన్సిసి ఇవి ఏమొస్తాయి చెప్పండి? ఎంఎఫ్హెచ్ఆర్ఎల్ఎన్ఆర్ఎస్ఎక్స్తో మొదలయ్యే షార్ట్ ఫామ్స్. ఇక్కడ చూడండి అబ్రివేషన్స్లో ఎం, ఎఫ్, హెచ్, ఎల్, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్. ఎంఎఫ్హెచ్ఎల్ఎన్ఆర్ఎస్ఎక్స్ ఇలాగా వీటితో మొదలయ్యే షార్ట్ ఫామ్స్ అన్నింటికి వొవెల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే టీచర్స్, ఇక్కడ ఏంటంటే మనకు ఎం, ఎఫ్, హెచ్, ఎల్, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్ ఇక్కడ చూస్తే అవన్నీ ఏ సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి కదా, ఏ సౌండ్ వస్తున్నాయి, ఏ లెటర్ సౌండ్ వస్తున్నాయి. చూడ్డానికి ఎంఏ. ఇప్పుడు మీకు క్విక్ రివిజన్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తానండి, సరేనా? ఫోనీమ్స్ ఎన్నండి? ఫోనీమ్స్ ఎన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? ఓకేనా? ఎస్, రైట్. నెక్స్ట్ షార్ట్ టర్మ్లో ఫాస్ట్గా హానెస్ట్కి ఏది వాడతామండి? హానెస్ట్కి ఏం వాడతాం? ఓకే, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఓఎన్ఈకి ఏం వాడతామండి? యాన్ వాడతామా, వన్ వాడతామా? ఎస్, ఓకే. నెక్స్ట్ తర్వాత యూరోపియన్ యు యా లెటర్ వచ్చింది, ఏం వాడతామండి? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ HOUR అవర్ ఆ వచ్చిందండి. ఆ వస్తే ఏం వాడతామండి? యాన్ వాడతాం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అండి. ఇంగ్లీష్లో సారీ అలానే తెలుగు రాసేసాను. ఇంగ్లీష్లో వోవెల్స్ లెటర్స్ 5, వోవెల్స్ సౌండ్స్ మాత్రం 20, సరేనా? వోవెల్స్ లెటర్స్ అయితే 5, వోవెల్స్ సౌండ్స్ అయితే 20 ఉన్నాయి. మిగిలినవి కాన్సనెంట్ సౌండ్స్ ఎన్ని? కాన్సనెంట్ సౌండ్స్ ఎన్నండి? కాన్సనెంట్ సౌండ్స్, ఎస్, వెరీ గుడ్, వెరీ 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 గుడ్.